అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 107. హర్ష, నీతో ఒక విషయం చెప్పనా? ఏంటి అన్నట్లు చూస్తాడు. నువ్వు కోప్పడకూడదు. మరి ముందైతే ఏంటో చెప్పు. కోప్పడాలా వద్దా తర్వాత చెబుతాను. ప్లీజ్ రా, చెబితే చెప్పు లేకపోతే లేదు. నన్ను విసిగించకు అనగానే ధైర్యం చేసుకొని అది అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. అవును, అది నాకు కూడా తెలుసు. మామ్ బాధని ఎలా పోగొట్టాలో కూడా తెలుసు. నువ్వు దాని గురించి ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకు. అది కాదు హర్ష, మావయ్య గారిని అన్న నెక్స్ట్ సెకండ్ పాప బుగ్గలు పచ్చడవుతాయి బాబు చేతిలో. ఒక్కొక్కసారి అన్నెసెసరీ టాక్స్ నా దగ్గర మాట్లాడామనుకో వీపు విమానం మోత మోగిపోతుంది అంటుండగా నొప్పికి ఆమె కంట్లో నుండి నీరు రాలి అతడి చేతి మీద పడగానే టక్కున ఆమె దవడలు వదులుతాడు. వత్తి పట్టడంతో అతని చేతి అచ్చులు బుగ్గల మీద ఎర్రగా తేలి కనబడుతుంటే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఎర్రగా మారిన బుగ్గలపై కన్నీటిని అతడి బుగ్గలతో తుడిచి డోంట్ క్రై, ఐ హేట్ టియర్స్ అని ఇంకాస్త దగ్గరికి అదుముకొని, ఎందుకు బేబీ అనవసరమైన విషయాలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు, ఎందుకు పనిష్ అవుతావు అంటూ ఆమెని లిఫ్ట్ చేసి అక్కడ టేబుల్పై కూర్చోబెట్టి అతడి రెండు చేతులు ఆమె చుట్టూ వేసి దగ్గరగా అనుకొని ఆమె ఎర్రగా మారిన బుగ్గలని నాలుకతో లిక్ చేయగానే అప్పటి వరకు మంటగా ఉన్న చీక్స్ అతడి హిమపాతం లాంటి నాలుక స్పర్శకు చల్లగా అనిపించి ఉపశమనం లభిస్తుంది. బాబు చూపుల వేడికి ఆమెలో రసాయన చర్య జరుగుతుంటే అతడి చూపుల దాటికి కళ్ళు కిందికి దించేసింది. ఆమె చుబుకం పట్టుకొని పైకి లేపి లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు స్మూతీ టోన్తో. అంటుంది సిగ్గుతో. ఆమె సిగ్గుతో బుగ్గలు పింక్ అయితే అతడికి ఆమెను అలాగే చూడాలనిపిస్తుంది. నువ్వలా చూడకు బాబూ, నాకు ఏదో అవుతుంది అని తల పక్కకు తిప్పేస్తుంది. చిన్ను పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటూ, ఏమవుతుంది బేబీ అంటాడు హస్కీగా. ఏమో, ఈ సిచ్యువేషన్లో కాస్త దూరంగా ఉండు ప్లీజ్ అంటుంది. అలా అన్న నెక్స్ట్ సెకండ్ పాపని లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చుతాడు. బాబు సెకండ్లో జరిగిన చర్యకు బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజలి. ఎందుకంటే ఆమె మాటలకి బాబుకి కాలింది. ఏం చేస్తున్నావు అంటూ బెదురు చూపులు చూస్తుంది పాప. ఆమె పెదవుల మీద వేలు పెట్టి ఉష్ అంటాడు. ఆమె మోముపై పడ్డ కుర్లని చెవి వెనక్కు పెడుతూ ఆమె మేని ఛాయ అతడిని ఆకర్షిస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ లైట్గా పెదవులతో ఫోర్ హెడ్ కిస్ చేసి ఎర్రగా మారిన బుగ్గలపై ముద్దులు పెట్టి ఇంకాస్త కిందకి వస్తే పింక్ షేడ్లో ఊరిస్తున్న అదరాలని అందుకోవాలని చూస్తుంటే ఆమె అతడి పెదవులు తాకకుండా చెయ్యి అడ్డం పెడుతుంది. షార్పుగా చూసి ఆ చేతిని రిమూవ్ చేశాడు. ప్లీజ్ రా అంటుంది. ఏమైంది అని కళ్ళెగరేస్తాడు. ఈరోజు థర్డ్ డే కదా, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నువ్వు దగ్గరికి వస్తుంటే నాకు ఏదోలా అవుతుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉందిరా, ప్లీజ్ అర్థం చేసుకో అనగానే పాప మరీ అంత రిక్వెస్టింగ్గా అడిగేసరికి ఆమె సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని రాక్షసి అని ప్రేమగా తిట్టుకుంటూ పెదవులపై చిన్న పెక్కిచ్చి దూరం జరిగి అక్కడి నుండి వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపుతుంది. మళ్ళీ ఏంటి అంటాడు విసుగ్గా అతడి ఆశల మీద నీళ్లు చల్లినందుకు. సారీరా, ఇట్స్ ఓకే. మరి ఎక్కడికి? నేను ముద్దు వద్దన్నాను కానీ పక్కన పడుకోకూడదు అని చెప్పలేదు కదా అనగానే వియర్డ్గా చూస్తూ, నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు పడుకో అంటాడు. ఆ మాటకు అతడి చెయ్యి వదిలిపెడుతుంది. అంతే సెకండ్లో ఆమె మీద చేరిపోయి బీభత్సం సృష్టించి వెళ్ళిపోతాడు. పాప రెడ్ పెయింట్ వేసుకొని గుర్రుగా చూస్తూ ఉంది బాబుని. పాప చెయ్యి వదలగానే బాబుకి మండి పాప మీదకి చేరిపోయి బుగ్గలని రెడ్ కలర్లో చేసి మెడవంపులో చిన్నగా పంటిగాటు పెట్టి నాలుకతో లిక్ చేస్తూ ఆమె ఎదభాగం అతడికి తగులుతుంటే మైమరుపుగా అనిపించి యవ్వన శిఖరాగ్రాలపై అదర సంతకం చేసి నాలుకతో లిక్ చేయగానే పాప బాడీలో 1000 వాట్స్ కరెంటు పాస్ అయి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆమె నడుం దగ్గర డ్రెస్ని తప్పించి తెల్లగా పాల మీగడలా ఊరిస్తున్న చిట్టి నడుంకి పెదవులు ఆంచి రబ్ చేస్తూ స్ట్రాంగ్ కిస్ పెట్టి చిరు పంటిఘాటిను ఆమెకు బహుమతిగా ఇచ్చి వదులుతాడు. అతడు చేసే పెదవుల సయ్యాటకు ఆమెలో కెమికల్ రియాక్షన్ జరిగి ఆమెలో హై వోల్టేజ్ ప్రకంపనలు రావడంతో అతడు ఆమెలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రియాక్షన్స్ జరిపి వదలగానే ఆమె గుండెసడిని అదుపు చేసుకోలేక కష్టపడుతూ ఉంది. పాపని చూసి ఒళ్ళు విరుచుకుంటూ చిన్నగా సైడ్ స్మైల్తో అక్కడి నుండి వచ్చి సోఫాలో కూర్చొని ల్యాపీ ముందేసుకొని వర్క్లో మునిగిపోతాడు. పాప గుర్రుగా బాబుని చూస్తూ ఉంది. బాబుకి అలాంటివేవీ పట్టవు కాబట్టి అసలేమాత్రం పట్టించుకోవట్లేదు.
పాపని. అలా చూసి చూసి విసుగు వచ్చి విసురుగా అటువైపు తిరిగి పడుకుంటుంది. ఆమెను చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ వర్క్‌లో లీనమైపోతాడు. ఒక రాత్రి వరకు వర్క్ చేసి కళ్ళు అలసిపోవడంతో ల్యాపీని పక్కన పెట్టి వచ్చి పాప పక్కన చేరిపోయి అటువైపు తిరిగి ఉన్న అంజు నడుం చుట్టూ చేతి వేసి దగ్గరగా అదుముకొని ఆమె స్మూత్‌గా ఉన్న వీపు మీద ముద్దు పెట్టగానే నిద్రలో చిన్నగా అని మూలుగుతుంది. ఆమెను ఇంకాస్త దగ్గరగా అదుముకొని ఆమె మెడవంపులో పెదవులు ఆన్చి అలాగే నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాబు నిద్రలేచేసరికి అంజు ఉండకపోవడంతో నొసలు చిట్లిస్తూ చుట్టూ చూస్తాడు. ఎక్కడా కనిపించదు. వాష్రూమ్‌లో కూడా లేకపోవడంతో బాల్కనీ వైపు వెళ్తాడు. అక్కడ కూడా ఉండదు. కిందకి చూడగానే తలకి టవల్ కట్టుకొని ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్‌పై పెడుతూ కనిపిస్తుంది బాబు కళ్ళకి. బాబు ఫేస్‌లో అప్పటి వరకు ఉన్న కంగారు పోయి ప్రశాంతత వస్తుంది. ఇక ముందు రోజు ఆఫీస్‌కి వెళ్ళకపోవడంతో కాస్త వర్క్ పెండింగ్ ఉండడంతో ఈరోజు ఎర్లీగా ఆఫీస్‌కి వెళ్ళాలని ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌లో దూరుతాడు. హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద వైట్ కలర్ షర్ట్, బ్లూ సూట్, ఫార్మల్ ప్యాంట్ కనిపించడంతో అతడి ఫేస్ ఒక్కసారిగా ప్లెజెంట్‌గా మారుతుంది. అయినా హర్ష ఫేస్‌లో క్వెశ్చన్ మార్క్. వెంటనే వెళ్ళి మొబైల్ చూసుకుంటాడు. అతడి పిఏ నుండి 1 మిస్డ్ కాల్ నెక్స్ట్ కాల్‌ని రిసీవ్ చేసినట్లు ఉండడంతో చిన్నగా స్మైల్ ఇచ్చి వెంటనే కాల్ బ్యాక్ చేస్తుండగా అప్పుడే రూమ్‌లోకి గ్రీన్ టీతో దర్శనమిచ్చిన పాపని చూసి మెరూన్ కలర్ చుడిదార్, గోల్డ్ కలర్ పటియాలా, సేమ్ కలర్ పట్టు దుపట్టాలో ఉన్న పాపని చూడగానే బాబు కళ్ళు క్షణం పాటు ఆమె మీద నిలుపుతాడు. అంజు హర్షని చూసి అతడి దగ్గరికి వచ్చి టీ అతడి చేతిలో పెట్టి హెయిర్ నుండి కారుతున్న వాటర్ని చూసి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తూ పిఏ కాల్ చేశాడు. ఈరోజు షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉందట. మీకు చెప్పమని చెప్పాడు. వాష్రూమ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు అంటూ తుడుస్తూ ఉంటే ఆమె అతడిని హక్కుగా ఫీల్ అవుతూ తనని చిన్న పిల్లాడిలా చూసుకుంటుంటే బాబు ఇగో మామూలుగా సాటిస్ఫై అవ్వలే. ఆమెని దగ్గరికి తెచ్చుకొని ఆమె పొట్టలో తలదాచుకుంటూ ఐఎమ్ వెరీ లక్కీ గోయిని అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ టీ తాగు చల్లారిపోతుంది అంటూ దీనికే ఇలా అంటే ఎలా బాబు? ముందు ముందు ఇలాంటి వర్డ్స్ చాలా కావాలి. అందుకు తమరు ఇలాంటి గోల్డెన్ వర్డ్స్‌ని దాచుకోవాలి. ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి అంటుంది. అతడికి తల తుడిచి హెయిర్‌ని సెట్ చేస్తూ అబ్బో! అవునా? అయితే ఐఎమ్ రెడీ అంటాడు. ఓకే ఐఎమ్ ఆల్సో రెడీ అంటుంది అతని నుదిటిన బొట్టు పెడుతూ. బొట్టు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నేను స్కూల్‌కి వెళ్ళట్లేదే ఆఫీస్‌కి వెళ్తున్నాను. బొట్టు దేనికి? వద్దు తీసేయ్. ప్లీజ్ రా ఈరోజు ఒక్క రోజుంచుకో అని పప్పీ ఫేస్ పెట్టగానే ఇక బాబు తీసేస్తాడా? అస్సలు తీయడు. సరే కానీ పదండి బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు అంటూ అటువైపు తిరిగి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి మీదకి ఫోర్స్‌గా లాక్కుంటాడు. వెళ్ళి బాబు గుండెలకి అతుక్కుపోతుంది. పాప ఏయ్! అంత ఫోర్స్‌గా లాగాలా? అంటుంది నొప్పికి చెస్ట్ మీద చెయ్యి పెట్టుకొని. ఆమె నుండి వచ్చే నేచురల్ సంపంగి పూల పరిమళం డీప్‌గా స్మెల్ చేస్తూ ఆమె జడలో పెట్టుకున్న మల్లెపూలు, కనకంబరాలు కలిపి అల్లిన పూల నుండి వచ్చే పరిమళం అతడి మూడ్‌ని ప్లెజెంట్‌గా మార్చుతుంది. ఎందుకే నాకు ఈ అగ్ని పరీక్ష పెడతావ్? అంటూ ఆమె మెడవంపులో పెదవులతో రబ్ చేస్తూ అంటాడు. ఇప్పుడు నేనేమన్నానని? అంటుంది ఇన్నోసెంట్‌గా. ఏమంటావ్? ఇదిగో ఇలా పుత్తడి బొమ్మలాగా రెడీ అయి వచ్చి నా ముందు నిలబడతావ్. నా నిగ్రహానికి పరీక్ష పెడతావ్ అంటూ ఉంటే పాప బాబుని చూసి చిన్నగా నవ్వుతుంది. సరే కానీ నైట్ ఏంటి అలా బీభత్సం సృష్టించావ్? అయినా నేను నీతో మాట్లాడకూడదు కదా? మర్చిపోయా. పో నేను నీతో మాట్లాడను అంటూ వెళ్తుండగా ఆమెను లాగి పక్కనే ఉన్న గోడకి లాక్ చేస్తాడు. అవును కదా నేను నైట్ జరిగింది మర్చిపోయా. నువ్వు నాకు ముద్దు బాకీ ఉన్నావ్. అబ్బా! మంచిగా గుర్తు చేశావే అనగానే కళ్ళు పెద్దవి చేసి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. అప్పుడే ఫ్రెష్‌గా ఉన్న చెర్రీ పండులాగా కనిపిస్తున్న పెదవులని వేలితో మీటుతూ ఈ పెదవిని పట్టుకొని దగ్గరికి లాగి నాలుకతో లిక్ చేయగానే అబ్బా! ఎంత స్వీట్‌గా ఉందేంటే! ఇదిగో ఇలా ప్రవోక్ చేసి దూరంగా ఉండమంటే ఎలా చెప్పు? నువ్వు నాకు దూరంగా ఉంటున్నావా? నైట్ చేసిన బీభత్సం గుర్తులేదా బాబూ? ఎందుకు లేదు పాపా బాగా గుర్తుంది. మరి నాకు దూరంగా ఉండమంటే ఉండగా వచ్చి నా మీద వాలిపోయావు. హా! దూరంగా ఉండు అంటే నాకు పిచ్చి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే ఫ్రస్ట్రేషన్‌లో దగ్గరవుతాను అనగానే అతని మాటలకి వింతగా బిత్తిరి చూపులు చూస్తూ ఉంది పాప.
ఆమె అలా చూస్తుంటే ముద్దుగా అనిపించి టక్కున ఆమె పెదవులని మూసేస్తాడు. ఆమె పెదవుల నుండి తేనెను అమాంతం జుర్రుకొని ఎనర్జీ బూస్టర్ని తీసుకొని అలా 3 నిమిషాల మురిపాల ముద్దు ఆమె నుండి బహుమతిగా తీసుకుంటుండగా మొబైల్ రింగ్ అవుతుండడంతో చిరాగ్గా ఫేస్ పెట్టి కష్టంగా ఆమె పెదవులని వదిలి వెట్టిగా ఉన్న ఆమె లిప్స్ని చూసి కింది పెదవికి బయటిచ్చి పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. ఈరోజు షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఉంది. ఈరోజు కాస్త ఎర్లీగానే ఆఫీస్కి వెళ్దాం. ఐఎమ్ రెడీ, నువ్వు వచ్చేసేయ్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం. మీ చెల్లెలి గారు తమరి కోసం జీడిపప్పు దట్టంగా తగిలించి ఉప్మా చేసిందోయ్ అనగానే అవునా, అయితే సరే అంటూ వెంటనే కాల్ కట్ చేస్తాడు కిరణ్. హర్ష మాటలకు షాకింగ్గా చూస్తుంది అంజు. హర్ష అంజలిని చూసి నవ్వుకుంటాడు. ఓయ్, నేను ఉప్మా చేసిన సంగతి నీకెలా తెలుసు అని కళ్ళెగరేస్తుంది. ఎలా తెలిస్తే ఏంటి, కానీ ఒకసారి మిర్రర్లో చూసుకో, ఎంత ముద్దుగా ఉన్నావో అంటాడు చిన్నగా ఐవింగ్ చేస్తూ. ఏంటా అని మిర్రర్లో చూస్తుంది పాప. ఏముంది, కింది పెదవి చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది. శాడిస్టోడా, పెదవి ఇట్లా పెట్టుకొని కిందకి వెళ్తే పెళ్లిగాని పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు చూసి ఏమనుకుంటారు? దానితో ఎందుకు వెళ్తావే, ఇప్పుడు అది కనబడకుండా చేస్తాను చూడు అంటూ మళ్ళీ ఆమె పెదవిని అతడు పెదవులతో తుడిచి నాలుకతో లిక్ చేసి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న కూలింగ్ లిప్ బామ్ తీసుకుని సుతారంగా పెదవులకి రాస్తూ ఉంటాడు. అతడు చేసే మాయకు నొప్పిని కూడా మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉండగా అతని ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తనని దూరం నెట్టి కిందకి వచ్చేయి అని చెప్పి పరిగెడుతుంది పాప. వెళ్తున్న అంజుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు బాబు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.